हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। नित्यं भागवत सेवया। भागवतीरुत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। हरे कृष्ण। पश्चात् पतितानं पावनेभ्यो वैष्णवेभ्यो हरे कृष्ण। रीडिंग फ्रॉम श्रीमद् भागवतము ప్రథమ స్కందము 12వ అధ్యాయము. పరీక్షిత్ మహారాజు జననం. 3వ శ్లోకము. తదిదం 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 శ్రోతుమిచ్చామో శ్రోతమిచ్చామో గదితుం గదితుం యది యది మన్యసే మన్యసే బ్రూహి బ్రూహి నః నః శ్రద్ధదానానాం సత్తదానానాం యస్య యస్య జ్ఞానం జ్ఞానం అదాత్సుకః అదాత్సుకః సుఖః సుఖదేవగోస్వామి సుఖః. తదిదం శ్రోతుమిచ్చామో తదిదం శ్రోతుమిచ్చామో ఇచ్చామి అనుకోవచ్చు. అక్కడ గా వచ్చింది కాబట్టి మో అని పలికించాము. తదిదం శ్రోతుమిచ్చామి తదిదం శ్రోతుమిచ్చామో తదిదం శ్రోతుమిచ్చామో తదిదం శ్రోతుమిచ్చామో గతితుం గదితుం యది మన్యసే గతితుం యది మన్యసే గతితుం యది మన్యసే గతితం యది మన్యసే బ్రూహిణా శ్రద్ధదానానాం బ్రూహిణా సద్దదానానాం బ్రూహిణా శ్రద్ధదానానాం బ్రూహిణాం సద్దదానానాం యస్య జ్ఞానమదాత్సుకః యస్య జ్ఞానమదాశుకః యచ్చ జ్ఞానం మదాశుకః యస్య జ్ఞానం యదాశుకః తదిదం శ్రోతుమిచ్చామో తదిదం శ్రోతుమిచ్చామో తదిదం యది మన్యసే తదిదం యది మన్యసే బ్రూహిణా శ్రద్ధదానానాం బ్రూహిణాం సద్దదానానాం యస్య జ్ఞానమదాత్సుకః యస్య జ్ఞానం అదాశుకః తదిదం శ్రోతుమిచ్చామో తదిదం శ్రోతుమిచ్చామో తదిదం యది మన్యసే తదిదం యది మన్యసే బ్రూహిణా శ్రద్ధదానానాం బ్రూహిణాం సద్దదానానాం యస్య జ్ఞానమదాత్సుకః. యస్య జ్ఞానం అదాశుకః చెప్పండి. తదిదం శ్రోతమిచ్చామో తదిదం శ్రోతుమిచ్చామో గతితం యాది మన్యసే గతితం యది మన్యసే బ్రూహిణా సద్దదానానాం బ్రూహిణా శ్రద్ధదానానాం యస్య జ్ఞానమదాశుకః యస్య జ్ఞానం అదాత్సుకః. ప్రతిపదార్థ తాత్పర్య భాషణలో శిల ప్రభుపాద ద్వారా జగద్గురు శిల ప్రభుపాదకి జై. తత్ తత్ అంతయు అంతయు ఇదం ఇదం ఇది ఇది శ్రోతుం శ్రోతం వినుటకు వినుటకు చామః చామః మేమందరము కోరి ఉన్నాము. మేమందరము కోరి ఉన్నాము. గతితుం గతితుం వర్ణించుటకు వర్ణించుటకు యది యది ఒకవేళ ఒకవేళ మన్యసే మన్యసే మీరు తలచినచో మీరు తలసినచో బ్రూహి బ్రూహి దయచేసి దయచేసి
ప్రవచించుడు. నహ మేము శ్రద్ధావంతులైనటువంటి ఎవరికి జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానము అదాత్ వశగబడెను శ్రీ సుఖదేవ గోస్వామి. తాత్పర్యము: ఎవరికి సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక జ్ఞానము వసిగి ఉండెనో ఆ పరీక్షిత్ మహారాజును గూర్చి శ్రద్ధావంతులమై వినగోరి ఉన్నాము. కావున దయచేసి ఈ విషయంపై ప్రవచించుడు. చెప్పండి. ఎవరికి సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక జ్ఞానమును వసగి ఉండెనో ఆ పరీక్షిత్ మహారాజును గూర్చి శ్రద్ధావంతులమై వినగోరి ఉన్నాము. కావున దయచేసి ఈ విషయముపై ప్రవచించుడు. భాష్యం: పరీక్షిత్ మహారాజు యొక్క చివరి 7 దినములలో సుఖదేవ గోస్వామి అతనికి ఆధ్యాత్మిక జ్ఞానము అందించాను. పరీక్షిత్ మహారాజు కూడా శ్రద్ధావంతుడై శిష్యుని వలె అతని నుండి చక్కగా శ్రవణం చేశాను. అక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ పెట్టుకోండి. ఆ డెస్క్లో లెఫ్ట్ సైడ్ ఇట్లా బాక్స్ శ్రీమద్ భాగవతం యొక్క అట్టి ప్రామాణిక శ్రవణము కీర్తనముల ప్రభావమును శ్రోత్ర మరియు వక్త ఇరువురును సమముగా పంచుకొందురు. దాని ద్వారా ఇరువురును ప్రయోజనము పొందగలరు. శ్రీమద్ భాగవతం నందు తెలియజేయబడినటువంటి 9 విధములైన దివ్యమగు భక్తియుక్త సేవా మార్గములను నందు ఇట్టి మార్గములను అనుసరించుట లేదా కొన్ని మార్గములను చేపట్టుట లేదా కనీసము ఒక్క మార్గమును పాటించుట చూపించిందా? అదేదో కనెక్టెడ్ అని చూపించింది. అట్లా అది కనెక్టెడ్ అని చూపించిందా? అంతే 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 అంటది. ఎస్ అంతే అంతేలే, కనెక్టెడ్ అని చెప్పండి. ఓకే, నెట్ కాదు రాదు. రైట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే. శ్రీమద్ భాగవతం నందు తెలియజేయబడిన 9 విధములైన దివ్యమగు భక్తియుక్త సేవా మార్గములందు అన్ని మార్గములను అనుసరించుట లేదా కొన్ని మార్గములను చేపట్టుట లేదా కనీసము ఒక్క మార్గమును పాటించుట అనేది ప్రయోజనకరము కాగలదు. ఇక్కడ 2 వస్తుంది, 2 వస్తే కరెక్ట్ అవుతుంది. కానీ చక్కగా వాటిని నిర్వహించటం మాత్రము అత్యంత అవసరం. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి ఇరువురును వాటి యందలి మొదటి 2 ముఖ్య అంశములైన శ్రవణము కీర్తనలను అత్యంత శ్రద్ధతో కావించి ఉండిరి. కనుక ఇరువురును వారి స్తుతిపాత్రమైన యత్నమునందు కృతకృత్తులైరి. అటువంటి శ్రద్ధాపూరిత శ్రవణ కీర్తనముల ద్వారానే ఆధ్యాత్మిక అనుభవము సిద్ధించును, కానీ అన్యదా కాదు. ఈ కలియుగమున ఒక విచిత్రమైన గురు శిష్య సిద్ధాంతము ప్రాచుర్యమును పొంది ఉన్నది. ఆ విధానమునందు గురువు తన ద్వారా సృష్టించబడిన విద్యుత్సే ఆధ్యాత్మిక శక్తిని శిష్యుని యందు ప్రవేశపెట్టగా శిష్యుడు అట్టి విద్యుత్ ఘాతకమునకు తట్టుకొనలేక మూర్ఛితుడగును. అంతటా గురువు తన నామమాత్ర ఆధ్యాత్మిక సంపత్తి కాళీయందులకు విలపించును. ఈ విధమైన మూర్ఖ సిద్ధాంతములు నేటి కాలమున నిర్విఘ్నముగా కొనసాగుతున్నది. సామాన్య మానవుడు అట్టి ప్రచారములకు బలి అవుతున్నాడు. కానీ సుఖదేవ గోస్వామి మరియు అతని శిష్యుడైన పరీక్షిత్ మహారాజుల విషయమున అటువంటి కాకమ్మ కథలు గోచరించవు. ఆ ముని భక్తితో శ్రీమద్ భాగవతమును ప్రవచింపగా రాజు దానిని చక్కగా శ్రవణం చేసిన. పరీక్షిత్ మహారాజు గురువు నుండి విద్యుద్ఘాతమును పొందుట గాని జ్ఞాన సముపార్జన సమయమున మూర్ఛితులగుట గాని జరగలేదు. కనుకనే
వేదజ్ఞానము యొక్క అబద్ధపు ప్రతినిధుల అప్రమాణిక సిద్ధాంతములకు ఎవరును బలికాడాలు. పరీక్షిత్ మహారాజు శ్రద్ధాపూర్తి శ్రవణం ద్వారా సుఖదేవ గోస్వామి నుండి జ్ఞానమును పొంది ఉన్నందున నైమిషారణ్య ఋషులు అతని గూర్చి వినుటయందు శ్రద్ధావంతులై ఉన్నారు. రిపిటేషన్. పరీక్షిత్ మహారాజు శ్రద్ధాపూర్తి శ్రవణం ద్వారా సుఖదేవ గోస్వామి నుండి జ్ఞానమును పొంది ఉన్నందున నైమిషారణ్య ఋషులు అతని గురించి వినుట అందు శ్రద్ధావంతులై ఉన్నారు. ప్రామాణికుడైన గురువు నుండి కావించడి శ్రద్ధాపూర్తి శ్రవణమే ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు ఏకైక మార్గము. దాని కొరకు కసరత్తులు లేదా అద్భుత ఫలదాయకమగు రహస్య యోగము ఏమాత్రము అవసరం లేదు. ఈ విధానము అత్యంత సరళమైనది. అయినను శ్రద్ధ కలిగిన వారే అంత్యమున కోరిన ఫలమును పొందగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిలితం యేన శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదామహ్యం దదాతి శుద్ధాంతికం. వందేహం శ్రీగురం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణలలితా శ్రీ విశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి శబానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరతిషే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. అజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మకాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం పరం. సో ఇక శ్లోకంలో అక్కడ ఉన్నటువంటి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా సూత గోస్వామిని అడుగుతున్నారన్నమాట. అంటే సౌనకాది ఋషులందరూ కూడా, ఆయన అధ్యక్షతన గల ఋషులందరూ కూడా సూత గోస్వామిని ఏమని అడుగుతున్నారంటే, అయ్యా ఈ యొక్క సుఖదేవ గోస్వామి నుంచి పరీక్షిత్ మహారాజు శ్రద్ధగా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని విన్నాడు, పొందాడు. అప్పుడు మీరు కూడా ఉన్నారు వాస్తవానికి. సో కాబట్టి ఆ సుఖదేవ గోస్వామి ఆ శ్రద్ధావంతుడైనటువంటి మహాభక్తుడికి అసలు ఏం బోధించారు, ఆ విషయాలు మాకు చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రభుపాద వారు భక్తి అంటే ఏంటో తెలియజేస్తూ, ఆ భక్తిని పొందేటువంటి, ఆ భక్తిని ఆచరించేటువంటి పద్ధతులు, అదేవిధంగా ఆ భక్తిని
ఎలా స్వీకరించాలి, ఎలా పొందాలి అనే విషయాలను ఇక్కడ మనకి తెలియజేస్తుంది అన్నమాట. సో పరీక్షిత్ మహారాజుకు వచ్చినటువంటి కష్టము ప్రతి జీవికి కూడా వస్తుంటుంది. పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో మృత్యు ఉంది, కానీ మనకి 7 నిమిషాల తర్వాత ఉందా, 7 గంటల తర్వాత ఉందా, 7 రోజుల తర్వాత ఉందా, 7 నెలల తర్వాత ఉందా, 7 సంవత్సరాల తర్వాత ఉందా, 70 సంవత్సరాల తర్వాత ఉందో మనకి నో గ్యారంటీ అనమాట. ఎప్పుడుందో మనకి తెలియదు, కానీ ఆయనకి ఒక ఫిక్స్డ్ టైం ఉందన్నమాట. సో ఆ ఫిక్స్డ్ టైం ఉన్నప్పుడు ఆయన కూడా భయపడ్డాడు, అయ్యా స్వామి నాకు టైం తక్కువగా ఉంది, కాబట్టి అసలు జీవితంలో మానవ జీవితం పొందిన తర్వాత పొందదగింది ఏంటి, శ్రేష్టమైంది ఏంటి, గొప్పది ఏంటి తెలియజేయండి, అన్ని శాస్త్రాల యొక్క సారం చెప్పండి, అన్ని శాస్త్రాలు చెప్తే నేను టైం లేదు కాబట్టి అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి అని అడిగారు అనమాట. అట్లనే దేవకి పుత్రుడుగా భగవంతుడు ఎందుకు అవతరించాడు, అదేవిధంగా అతని యొక్క పురుషావతారాలు ఏంటి, లీలావతారాలు ఏంటి, అదేవిధంగా ఆయన మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ధర్మము జ్ఞానము ఎవరిని ఆశ్రయించినాయి అని అడుగుతారు అన్నమాట. సో ఈ 6 ప్రశ్నలకి సుఖదేవ గోస్వామి కొంచెం వేడి నీళ్ళు ఇస్తారా క్లాస్ ఇందులో కోసం చేస్తారు, మాతాజీ చెప్తే చేస్తారు. సో సుఖదేవ గోస్వామి వీటికే ఆన్సర్ చేశారు అన్నమాట, ఈ 6 ప్రశ్నలు. సో అవి మనకి 12 స్కందాలుగా 18 గ్రంథాలుగా మనకు వస్తాయి, 18,000 శ్లోకాలు మొత్తం కూడా. దాంట్లో మళ్ళీ 2వ స్కందంలోనే బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచి శ్రీమద్ భాగవతాన్ని ఎలా పొందాడు, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, మరి ఏం చెప్పాడు అంటే 4 శ్లోకాలు చెప్పారు. దాన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. బ్రహ్మదేవుడు 4 ప్రశ్నలు అడుగుతారు అన్నమాట. అయ్యా నీ యొక్క ఆధ్యాత్మిక భౌతిక రూపాలు ఏంటో నాకు తెలియజేయండి అని మొదటి ప్రశ్న. తర్వాత నీ యొక్క శక్తుల గురించి తెలియజేయండి. తర్వాత 3వది నీ యొక్క శక్తులతో నీవు ఏ విధంగా వ్యవహరిస్తావో, ఆడుకుంటావో, ప్లే చేస్తావో తెలియజేయండి. తర్వాత నేను ఈ లోకంలో ఈ సృష్టి చేస్తున్నాను, ఈ సృష్టి చేయటం వల్ల నేను గర్వితుడయ్యేటువంటి అవకాశం ఉంది, కాబట్టి సో నేను మాయలో పడిపోకుండా గర్వితుని కాకుండా ఉండేందుకు నాకు దీవించండి అని, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని కోరుకుంటాను. ఈ 4 ప్రశ్నలకి భగవంతుడు 4 శ్లోకాల్లో ఆన్సర్ చేస్తారనమాట. సో కాబట్టి ఆయన యొక్క ఆధ్యాత్మిక భౌతిక రూపాల గురించి, తర్వాత ఆయన యొక్క శక్తుల గురించి, ఆయన శక్తులతో ఏ విధంగా ఆయన వ్యవహరిస్తాడు, ఎలా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు, భౌతిక ప్రపంచం ఎలా నడుస్తుంది తన శక్తుల ద్వారా, అవన్నీ కూడా వివరిస్తారన్నమాట. సో అవన్నీ కూడా మనకి 12 స్కందాలుగా అన్ని వస్తాయన్నమాట. సో అట్లనే శ్రీమద్ భాగవతంలో 10 అంశాలని చెప్తారు అని చెప్తారన్నమాట. శ్రీమద్ భాగవతం అనేది 10 సబ్జెక్ట్ మ్యాటర్స్ 10 ఉంటాయన్నమాట, అంశాలు 10 విషయాలు ఉంటాయన్నమాట. 10 విషయాలు శ్రీమద్ భాగవతంలో చర్చించారు. సో అത്ര సర్గో విసర్గో స్థానం పోషణం ఉదయ మన్వంతర ఈశాను కదా నిరోధ ముక్తి ఆశ్రయ అని వచ్చినమాట. సర్గ అంటే సృష్టి, విసర్గ అంటే ప్రతి సృష్టి, సర్గ అంటే భగవంతుడి యొక్క సృష్టి అనమాట. ఈ భూమి నీరు పంచభూతాలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా సాక్షాత్ భగవంతుడు ఇచ్చినటువంటి అనమాట. అది బ్రహ్మదేవుడి సృష్టి కాదు, ఎవరి సృష్టి కాదు, ఏ జీవుడి యొక్క సృష్టి కాదు. అవి ముందు ఆల్రెడీ ఉన్నాయి, బ్రహ్మదేవుడు పుట్టినప్పటికే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఏ విధంగా అయితే తర్వాత ప్రతి సర్గ అంటే ప్రతి సృష్టి అంటే బ్రహ్మదేవుడు చేసేటువంటి, ఈ మనందరిని సృష్టించింది ఈ భూమి పంచభూతాలు ఉపయోగించుకొని, జీవులను ఉపయోగించుకొని భగవంతుడు ఇచ్చినటువంటి తన దృష్టిపాతంతో జీవుల్ని ప్రకృతి గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క జీవులను ఉపయోగించుకొని వీళ్ళకి మరి తలరాత ఇవన్నీ కూడా ఏమి ఆనందం ఇవ్వాలా, దుఃఖం ఇవ్వాలా, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా కర్మల ప్రకారం వాళ్ళకి వాళ్ళ స్థాయిల్లో 14 లోకాలను ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ ఉంచుతారు అన్నమాట. సో ప్రతి సర్గ అంటే బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి అని చెప్తారు. సో విధాత అంటారు, ఆయన మనందరి భాగ్యంలో ఏముందో అవన్నీ కూడా రాస్తారన్నమాట. డైరెక్ట్గా భగవంతుడు లేని వాళ్ళు కాకుండా ఆయన ద్వారా చేయిస్తారు. ఏ విధంగా అయితే ఇంజనీర్కి మనం ఇటుకలు, సిమెంటు, ఇసుక అన్ని ఇచ్చి భూమి కూడా ఇచ్చి ఆ ఇల్లు కట్టమంటే ఆయన బిల్డింగ్ కట్టిస్తారో సివిల్ ఇంజనీర్స్. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు అలాంటి ఇంజనీర్ లాంటి వాడు అన్నమాట.
అతను సర్గో విసర్గ, ఆ విధంగా ఆయన విసర్గ చేస్తారు ప్రతి సర్గం, రెండో సృష్టి. తర్వాత స్థానం, ఈ జీవులందరినీ కూడా 14 లోకాల్లో మరి సత్వగుణంలో ఉన్నవాళ్ళు లేదా మంచి భక్తులైన వాళ్ళు, అంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఊర్ధ్వలోకంలో 3, యాక్చువల్గా ఆయన 14 లోకాలు అంటే ఆ యొక్క లోటస్ స్టెమ్ ఏదుతున్న దాన్ని 3 భాగాలుగా విభజిస్తాడు. మొత్తం ఊర్ధ్వము, మధ్యము, అదో కింద స్థాయిగా. సో తర్వాత ఊర్ధ్వలోకాల్లో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి సత్యలోకం, బ్రహ్మలోకం, సత్యలోకం అన్న బ్రహ్మలోకం ఉన్న ఒకటి, సత్యలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఈ 4 లోకాలు ఊర్ధ్వలోకాలు అని చెప్తారు. తర్వాత భూర్భువ స్వహ, స్వర్గలోకము, అదేవిధంగా భువర్లోకము, భూలోకం, ఈ మధ్యలోకాలు. దానికి కింద మళ్ళీ ఒక 7 ఉంటాయి, అతల వితల సుతల తలాతల మహాతల రసాల పాతాలు. సో ఆ విధంగా కింది నుంచి మనం 8వ ప్లానెట్లో ఉన్నాం, 8వ లోకంలో ఉన్నాం, పైన ఇంకొక 6 ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా 14 లోకాలు సృష్టించి వాళ్ళ యొక్క అర్హతను బట్టి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు ఆయా ప్రదేశాల్లో ఉంచబడ్డారు అన్నమాట. సో ఆ విధంగా అతను సర్గో విసర్గో స్థానం, 3వది వాళ్ళ యొక్క స్థితిగతులు తెలియజేస్తూ, అతను సర్గో విసర్గో స్థానం, పోషణం అంటే అవి ఏ విధంగా వాళ్ళు ఈ విధంగా వాళ్ళకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ కూడా భగవంతుడు చేస్తారన్నమాట. నిత్యానాం ఏకోదాతి, నిత్యానాం అంటే ఏకోనాం బహుదాతి విదాతి కామాన్ అంటే ఒకే ఒక్క వ్యక్తి అందరికి, అన్ని జీవులకి, అందరికి కూడా కావలసిన అన్ని సమకూరుస్తున్నారు ఒకే వ్యక్తి. నిత్యానం, ఆయన నిత్యుల్లో నిత్యుడు. సో ఏకో బహుదాతి కామాన్ అని అంటారు. ఒకే వ్యక్తే మనకు అందరికి కూడా కావాల్సిన, ఏ విధంగా అయితే తండ్రి ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు, మన తండ్రి అయినటువంటి భగవంతుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నమాట. సో స్థానం, పోషణం, సో ఆ విధంగా వాళ్ళ యొక్క పోషణ. ఊతయ, మరి ఈ లోకంలో ఊతయ అంటే కర్మ చేయటానికి ఇంపీటస్ ఏంటి వాళ్ళకి, అసలు వాళ్ళకి ప్రేరణ అనేది ఏంటిది అంటే, ఆ విధంగా ఆ యొక్క ఊతి అంటారు, ప్రేరణ గురించి తెలియజేస్తారు. మనందరం కూడా అనేక వాసనల వల్ల కర్మబంధం ప్రకారం ఈ విధంగా కర్మ భోగించాలని ఈ లోకానికి వస్తామన్నమాట. సో ఆ విధంగా కర్మ, వికర్మ, అకర్మ అని ఉంటాయి. సో ఆ విధంగా మనం ఇక్కడ పని చేయటానికి కామ్య కోరికలు అనమాట, అనేకటువంటి కోరికలు. సో ఎవరైతే భక్తుల యొక్క ఆశ్రయంలోకి వచ్చి, సాంగత్యంలోకి వచ్చి తెలుసుకొని, అయ్యో నేను ఈ లోకంలో ఏదో పొందటానికి రాలేదు, ఇవన్నీ బంధాల నుంచి బయటపడి భగవంతుని సేవించినట్లయితే నా యొక్క స్వరూపం అది అని తెలుసుకున్నవాడు ముక్తులైపోతున్నమాట. సో ఇక్కడ ఊతి అంటాం, మామూలుగా వర్క్ చేయడానికి ప్రేరణ ఏంటి, సపోర్ట్ ఏంటి, అసలు ఎలాంటి ఇన్స్పిరేషన్ పొందుతాడు అని వివరణ ఉంటుంది అనమాట. సో స్థానం, పోషణ, ఊతయ. తర్వాత మన్వంతర, ఈ లోకంలో ఉన్నటువంటి పరిపాలన విధానం అంతా కూడా భగవంతుడు బ్రహ్మ యొక్క రోజుల్ని 14, బ్రహ్మ యొక్క ఒక్క రోజులోనే 14 మనవుల టైం ఉంటుంది అనమాట. 14 పార్ట్స్గా విభజిస్తారు. ప్రతిసారి మనవు మారినప్పుడు దేవతల సెట్ అంతా కూడా మారిపోతుంది, ఇంద్రాది దేవతలు అందరూ కూడా మారుతారు అనమాట. సో ఆ విధంగా బ్రహ్మ యొక్క రోజులో ఆ విధంగా పరిపాలన, ప్రతి మనువు టైంలో భగవంతుడు అవతరిస్తాడు. అట్లనే ప్రతి ఆ యొక్క మనువు యొక్క టైంలో 71 సైకిల్స్ ఉంటాయన్నమాట. 71 చతుర్యుగాలు ఉంటాయి. ఆ ప్రతి చతుర్యుగంలో మళ్ళీ 4 యుగాలు, సత్య, త్రేత, ద్వాపర, కలి. అట్లనే భగవంతుడు మళ్ళీ ప్రతి యుగంలో అవతరిస్తాడు. సో ఆ విధంగా ఒక్కొక్క యుగం యొక్క అవతారాలు ఉంటాయి. దశావతారాలు ఉన్నాయి, యుగ అవతారాలు ఉన్నాయి, మన్వంతర అవతారాలు ఉన్నాయి, శక్తి ఆవేశ అవతారాలు ఉన్నాయి. అదేవిధంగా త్రిమూర్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ విధంగా ఉన్నారు. నెక్స్ట్ పురుష అవతారాలు, ఈ విధంగా 6 రకాల ప్రధాన అవతారాలు ఉన్నాయి. సో కాబట్టి మన్వంతర అవతారం అంటే మనవుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది అదంతా కూడా. తర్వాత ఈశాను కథ, భగవంతుడు మరి ఈ లోకంలో అవతరించినప్పుడు భగవంతుడి యొక్క అవతారాల వర్ణన గురించి వస్తుంది. సో ఈశాను కథ, అతను సర్గో విసర్గో స్థానం, పోషణ, ఊతయ, మన్వంతర, ఈశాను కథ. తర్వాత నిరోధ, ముక్తి, ఆశ్రయ. నిరోధ, మరి ఈ లోకం నుంచి మళ్ళీ భౌతిక కర్మ బంధం నుంచి ఎలా బయటపడాలి అనేది నిరోధం గురించి. తర్వాత ముక్తి, ఆశ్రయ, ముక్తి ఎలా వస్తుందో తెలియజేస్తుంది. తర్వాత అల్టిమేట్ షెల్టర్ ఏంటి, ముక్తి పొందినా కూడా అసలు జీవుడికి అల్టిమేట్ షెల్టర్ దేన్ని ఆశ్రయించాలి, ఏం పొందాలి అనేది. సో అదే దశమ స్కందంలో ఆశ్రయం, అల్టిమేట్ షెల్టర్ కృష్ణ అన్నమాట, శ్రీకృష్ణ.
సో దాన్ని చెప్పడం కోసమే మిగతా 9 అంశాలను ఇక్కడ ప్రస్తావన తేవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి అర్థం కాకుండా దశమ అల్టిమేట్ షెల్టర్ అర్థం కాదు. ఎందుకంటే అన్నిటికీ కారణం ఆయనే కాబట్టి సర్వకారణ కారణం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజ గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మదేవుడే డిక్లేర్ చేస్తారు. అందరూ శివుడు లాంటి గొప్ప గొప్ప ఆచార్యులు గొప్ప భక్తులందరూ కూడా దేవతలు అందరూ కూడా డిక్లేర్ చేస్తారు. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుదేవ న సంశయ అని స్వయంగా శివుడే చెప్తారనమాట. సో ఆ విధంగా అనేక పురాణాల్లో శాస్త్రాల్లో క్లియర్గా చెప్తున్నారనమాట. సో కాబట్టి అలాంటి ముక్తి అదేవిధంగా భక్తి ఇచ్చేది విష్ణువు మాత్రమే, కృష్ణుడే అనేది మనకి క్లారిఫికేషన్ ఇస్తారు అనమాట. అల్టిమేట్గా ఆశ్రయం ఎవరు అంటే ఆ విష్ణు అవతారాల్లో కూడా సర్వకారణ కారణం శ్రీకృష్ణుడు కాబట్టి, మూల అవతారం ఆయనే కాబట్టి, ఆది పురుషుడు ఆయన కాబట్టి, ఆది గురువు ఆయన కాబట్టి, ఆ విధంగా కృష్ణుడే అన్నిటికీ కారణమని వ్యాసదేవుడే ఇక్కడ మనకి స్థాపిస్తారన్నమాట. శ్రీమద్ భాగవతం దశమకంలో ఇస్కాన్లో అందుకే అని చెప్తాం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణుడే అన్నిటికీ మూలం అనేటువంటిది సిద్ధాంతం. అందుకే మధ్వాచార్య కూడా భగవంతుడికి రూపం ఉంటుంది, ఆయన శ్రీకృష్ణుడని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆయన మళ్ళీ చైతన్య మహాప్రభు కూడా సంతోషించి ఆ యొక్క సాంప్రదాయానికి మధ్వ సాంప్రదాయానికి కనెక్ట్ అయ్యి ఆచార్యుడిగా వచ్చారనమాట, భక్తుడిగా వచ్చారు. సో ఆ విధంగా 10 విషయాలని సబ్జెక్ట్ మ్యాటర్స్ ఇందులో తెలియజేశారు శ్రీమద్ భాగవతంలో. సో మరి అలాంటి శ్రీమద్ భాగవతం అంటే ఏమి విన్నాడో పరీక్షిత్ మహారాజు మాకు కూడా తెలియజేయండి అన్నారు. సో ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మరి భక్తి అంటే ఏంటంటే ఈ విధంగా శ్రద్ధగా వినటం, శ్రవణం అంటాం, శ్రద్ధగా దాన్ని మళ్ళీ విని అర్థం చేసుకున్న తర్వాత ఆచరించిన తర్వాత దాన్ని బోధించడం, మళ్ళీ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, భగవంతుడిని మళ్ళీ స్మరించడం. ఈ విధంగా సో ఇవి 9 మార్గాలు చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. సో మరి ఈ విధంగా 9 మార్గాలని మనం ఆచరించి భక్తి చేయవచ్చు. 9 మార్గాలు కూడా అవసరం లేదు, 8 పాటించవచ్చు, 7 పాటించవచ్చు, శక్తి మేరకు 1, 2 కూడా పాటించవచ్చు. కానీ శ్రద్ధతోటి సంపూర్ణంగా చేయాలి. ఎన్ని చేయగలిగితే అన్ని మంచిది. అందులో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దాన్ని పాటించి జీవితంలో సక్సెస్ పొందారు. సో శ్రవణానికి ఉదాహరణ ఎవరు? పరీక్షిత్ మహారాజు. కీర్తనానికి సుఖదేవ గోస్వామి, స్మరణానికి ప్రహ్లాదు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, పాదసేవనానికి లక్ష్మీదేవి. ఆమె ఎప్పుడు పాదసేవనం చేస్తాం, ఆమె సిద్ధి పొందింది అనమాట. సో పాదసేవ. అర్చనానికి కృత మహారాజ్ అర్చనం. దాని వందనానికి అక్రూర అర్చన వందనం. దాస్యానికి జయ హనుమాన్. సో దాస్యం. సాఖ్యానికి అర్జునుడు. ఇతరులు కూడా ఉన్నారు కానీ అర్జునుడు మనం చెప్పుకుంటాము, కోచేరుడు అంటాము. ఇంకా ఎంతో మంది సకులు, గోపబాలంతా కూడా సకులే. సో వాళ్ళ బృందావనం 3 ఇంకా ఉన్నత స్థితి అన్నమాట. సాఖ్యం. దెన్ ఆత్మ నివేదనానికి బలి మహారాజు. అంతా కూడా తనకున్నటువంటి మనసా వాచ కర్మన తనకున్నది మొత్తం కూడా సమర్పిస్తారు, భగవంతుడు సమర్పిస్తారు. ఆ విధంగా 9 మార్గాలు. మరి ఒక్కొక్కటి సాధన చేసి, అంటే అందులో వేరే కూడా మిక్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు సిద్ధిని పొందారనమాట. సో కానీ అన్ని సాధన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎస్, అంబరీష్ మహారాజు 9 మార్గాలని కూడా పాటించాడు. శ్రవణం కీర్తనం చేసేవాడు, రోజు స్వయంగా ఆయనే జలం తెచ్చుకొని అర్చన చేసేవాడు. వాళ్ళ మిస్సెస్ తెస్తున్నా ఒప్పుకునేవాడు కాదు, వాటర్ నేనే తెచ్చుకోవాలి అంటే 24 hours ఇంకా డెడికేటెడ్ అన్నమాట భక్తిలో. ఏది మాట్లాడిని కృష్ణ చైతన్యం మాట్లాడేవాడు. ఎంత డెడికేటెడ్ అంటే భగవంతుడు ఆయనకి సుదర్శన చక్రాన్ని ఇచ్చేశాడు, నీ రక్షణ కోసం అనేసి ఆయన సుదర్శన ఇచ్చేసాడు. ఆయన దగ్గరే ఉంటుంది ఎప్పుడు సుదర్శన, ఆయనకి ఏదైనా సరే. సో అప్పుడు దుర్వాస ముని వచ్చి అపరాధం చేసినప్పుడు స్వయంగా సుదర్శనం వెంటబడుతుంది. సో ఆ విధంగా ఆ లీలంతా జరుగుతుంది. ఆ విధంగా అపరాధం చేసినప్పుడు ఆయన్ని ముల్లోకాలు తిరుగుతాడు. బ్రహ్మదేవుడికి, శివుడి దగ్గరికి, విష్ణు దగ్గర కూడా రక్ష అని సుదర్శనం వెంటబడుతుందంటే, అయ్యా సాధవో హృదయం మహ్యం, సాధువులంతా నా హృదయంలో ఉంటారు, మీరు సాధువులను అపరాధం చేసినట్టు సాధువులకి నా హృదయానికి మీరు ఘాతకం చేసినట్లు అని. సాధవో హృదయం మహ్యం సాధువునాం హృదయం త్వహం, సాధువుల యొక్క హృదయంలో నేనుంటాను, సాధువులు నా హృదయంలో ఉంటారు.
సాధువులకి నా గురించి తప్ప ఇంకేం తెలియదు, నాకు సాధువుల గురించి వాళ్ళ గురించి భక్తుల గురించి తప్ప నాకేం తెలియదు, నువ్వు అలాంటి అంబరీష్ మహారాజుకి అపరాధం చేస్తావు కాబట్టి నేను కూడా క్షమించలేను, పోయి నువ్వు అంబరీష్ పాదాల మీద పడు. కాబట్టి మనం ఈ విధంగా వైష్ణవ అపరాధం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి రెస్పెక్టబుల్గా ఉండాలి. సో సో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 3 గుణాలు, మళ్ళీ అందులో ప్రతి గుణంలో మళ్ళీ 3 కలిసి ఉంటాయి కాబట్టి సత్వరజతములు ఇంకా. సో 3 ఇంటూ 3 9, ఆ 9 మళ్ళీ అన్ని మిక్చర్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి వాటిని 81, 9 ఇంటూ 9 81 వెరైటీస్. తర్వాత ఒరిజినల్ 3 సత్వరజ మొత్తం కలిపి 84 లక్షల వెరైటీస్. 84 లక్షల వెరైటీస్ కోరికలు వచ్చేసినాయి కాబట్టి 84 లక్షల యోనులు, 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవులన్నీ కూడా ఈ లోకంలో వాళ్ళ కోరికల్ని తీర్చుకోవటానికి భగవంతుడి సృష్టి జరిగిందన్నమాట. 84కి 9 ఇంటూ 9 81 అంటే 81 lakhs వెరైటీస్ ఉన్నాయి. ఒరిజినల్ 3 గుణాలకి 3 లక్షలు, మొత్తం 84 లక్షల వెరైటీస్ గుణాలు అన్నమాట. ఆ గుణాలను బట్టి వాళ్ళ కోరికలు మేనిఫెస్ట్ అవుతుంది. రజోగుణంలో ఉన్నవాడు, సత్వగుణంలో ఉన్నవాడు, రమగుణంలో ఉన్నవాడు. అప్పుడే అందులో కూడా మిక్చర్ ఆ విధంగా 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 9 81, 81 ప్లస్ ఒరిజినల్ 3 మొత్తం 84 lakhs ఆఫ్ వెరైటీస్ ఆఫ్ యోనీస్ అన్నమాట. ఒక్కోటి లక్షలు. అట్లా అందులో మానవులకి 4 లక్షలు. అట్లా 84 lakhs ఎలా వచ్చిందంటే రూట్ ఇట్లా అనమాట. ఇట్లా వస్తుంది లెక్క. ప్రభుపాద కొద్ది చెప్పారు, కానీ ఇది ఎక్స్ప్లెనేషన్. సో కాబట్టి ఆ జీవులు మరి ఈ త్రిగుణాల నుంచి బయటపడాలి అనేది జీవిత లక్ష్యం అనమాట. నిస్త్రైగుణ్యో భగవార్జున అని చెప్పారు భగవంతుడు కూడా భగవద్గీతలో. సో మరి దానికి మార్గం ఏంటంటే ఆ త్రిగుణాల నుంచి, మాయ నుంచి, వీటిని మాయ కూడా అంటారు, త్రిగుణాలని మాయ అంటారు. దైవీ హేష గుణమయ్యి మమ మాయ దుర్చయ భగవంతుడు అంటాడు. ఈ త్రిగుణాలు కలిసినటువంటి దాన్ని మాయ అంటున్నారు. దైవీ హేష గుణమయ్యి మమ మాయ దురత్యయ. సో మార్గం ఏంటయ్యా అంటే, నాకు ఎవరైతే భక్తి చేస్తారో, శరణాగతి అయ్యి భక్తి చేస్తుంటారో అమ్మా. సో కాబట్టి ఎవరైతే వాళ్ళు భక్తి చేసిన వాళ్ళు ఈ యొక్క మాయ నుంచి బయటపడతారు. మామేవయ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ప్రపత్తి అడుగుతున్నారు భగవంతుడు. ఆ విధంగా వినయంతో మనం మనసులో మనకి ఎలాంటి గర్వం లేకుండా, అహంకారం లేకుండా, అహంకారం వల్లే మన యొక్క మోహం అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క అజ్ఞానంలో పడిపోతాం. కాబట్టి ఆ యొక్క అహంకారం నుంచి బయటపడటానికి వాసుదేవుణ్ణి, సంకర్షణని పూజించమన్నారు. ఆ సంకర్షణ ప్రతినిధి లోకంలో శివుడు అనమాట. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అని. సో వాసుదేవుని పూజిస్తే మన యొక్క చిత్తము, కాన్షియస్నెస్ ప్యూరిఫై అవుతుంది. సంకర్షణ పూజిస్తే మన యొక్క అహంకారం అనేది రియల్ అహంకారం వస్తుంది, అంటే ప్యూరిఫై అవుతుంది. శుద్ధ అహంకారం, ప్యూర్ ఐడెంటిటీ వస్తుంది. సో అహంకారం పోతుంది. వాసుదేవ సంకర్షణ. ప్రద్యుమ్న పూజించినట్లయితే మన యొక్క మనసు పవిత్రం అవుతుంది. అనిరుద్ధను పూజిస్తే మన బుద్ధి శుద్ధి అవుతుంది అన్నమాట. సో ఆ బుద్ధికి ఈ లోకంలో ప్రతినిధి బ్రహ్మదేవుడు, అహంకారానికి ప్రతినిధి అంటే ఆయన శివుడు అనమాట. అట్లనే మనస్సుకు ప్రతినిధి చంద్రుడు అన్నమాట. అందుకే మనకి పురుష సూక్తంలో చంద్రమా మనసో జాత, సారీ మనసో, ఈ విధంగా ఇవన్నీ ఉంటాయన్నమాట. పురుష సూక్తంలో వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఆ యొక్క చతుర్వ్యూహానికే మూల కారణమైనటువంటి శ్రీకృష్ణుని, రాధాకృష్ణుని మనం పూజించినట్లయితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారము, మన యొక్క చిత్తము అన్ని కూడా, కాన్షియస్నెస్ కూడా అన్ని కూడా ప్యూరిఫై. సో అందుకే ఈ నవవిధ భక్తి మార్గంలో మనం ముఖ్యంగా చైతన్య మహాప్రభు కూడా 5 రకాల మార్గాలు ఇచ్చారు. నామసేవ, భాగవత శ్రవణం, శ్రీమూర్తిరా సేవనం, శ్రద్ధయా శ్రీమూర్తి సేవనం, తర్వాత సాధు సేవ, భాగవత సేవ, మన ధామ్ సేవ అని ఇచ్చారు. సో వీటిలో ముఖ్యమైనటువంటిది చేయాల్సింది నామం, నిత్యము నామం చేయటం. సో వీలైనంతగా అర్చన, వీలైనంతగా భాగవతాన్ని వినటం, తర్వాత సాధువుల్ని ఆహ్వానించడం, సేవ చేయడానికి ప్రయత్నించడం, వాళ్ళ నుంచి వినటం. సో అదేవిధంగా వీలైనంతగా ధామాలకు వెళ్ళటం. ఇవన్నీ చైతన్య మహాప్రభు
మరి భక్తుడు ఎవరిని అంటారంటే ఒక ప్రశ్న వస్తుంది శ్రీమద్ భాగవతంలో 3వ స్కంధంలో. భక్తులని ఎవరిని అంటారంటే ఈ 5 పాటించే వాళ్ళని భక్తులు అంటారు, లేదా నామాన్ని కానీ ముందు ఏది స్టార్ట్ చేసి. సో కాబట్టి మనం భక్తులు కావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పద్ధతి ఏంటి అంటే ఈ విధంగా నవవిధ భక్తి మార్గాన్ని పాటించాలి అని చెప్పారు. సో ఈ విధంగా మరి ఏం చెప్పారు పరీక్షిత్ మహారాజు కంటే ఈ అంశాలు ఏంటయ్యా, భగవంతుడి యొక్క రూపాలు, భౌతిక ఆధ్యాత్మిక రూపాల గురించి, భగవంతుడి యొక్క శక్తుల గురించి, భగవంతుడు ఏ విధంగా ఆ యొక్క శక్తులను ఉపయోగించి లోకాన్ని అన్నింటిని కూడా నిర్వహిస్తూ ఉన్నాడు అంటే అది పురుషావతారాలు, లే అవతారాలు, తర్వాత మరి జీవుడు ఏ విధంగా, ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా మోహంలో పడకుండా, మాయలో పడకుండా, అహంకారంలోకి రాకుండా ఎలా ఉండగలుగుతారంటే భగవంతుడి యొక్క కృపను పొందటం ద్వారానే అది సాధ్యం అన్నమాట. భగవంతుడు కరుణిస్తే మనం భగవంతుడి కృపను పొందినట్లయితే సో మనం అహంకారంలో అంటే మాయకి లోను కాము, అహంకారానికి లోను కాము అని భగవంతుడు చెప్తారు. సో ఆయన యొక్క కృప వాళ్ళు ఉన్నట్లయితే అందుకే మనం ఆయన యొక్క కృప కోసం మనం నిత్యం ప్రార్థన చేస్తాము. మీ యొక్క కరుణా దృక్కులతోటి మమ్మల్ని రక్షించండి, దీవించండి అని యాక్చువల్గా బ్రహ్మదేవుడు కూడా అదే వర్డ్ యూజ్ చేస్తాను. మీ యొక్క కరుణా దృక్కులతోటి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తాను. సో కాబట్టి ప్రతి నిమిషం కూడా మనం ఆ భావంలో ఉండాలి. బ్రహ్మాది దేవతలే ప్రార్థన చేస్తున్నారు, నేను మాయలో పడిపోవద్దు, నేను అహంకారం అనేది వచ్చే అవకాశం ఉంది ఈ లోకంలో మనం చేసే ప్రతి యాక్టివిటీకి. సో కాబట్టి మనం ఎప్పుడైతే మనం అణు అని అర్థం చేసుకుంటామో, అణు అంటే మైన్యూట్ అన్నమాట, భగవంతుడు విభు అనంతమైన వాడు. సో కాబట్టి అనంతమైనటువంటి ఆ భగవంతుణ్ణి సో తుచ్చమైనటువంటి మన చిన్న బుద్ధితోటి మనం ఏమి అర్థం చేసుకోలేము. నేను ఎంతో ఇన్సిగ్నిఫికెంట్ అని అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడు నాకు మంచి మార్గాన్ని ఇచ్చాడు, ఈ మార్గాన్ని పయనించినట్లయితే, మార్గంలో పయనించినట్లయితే, భక్తిని ఆచరించినట్లయితే సో ఆ విభు అయినటువంటి ఆ భగవంతుడి యొక్క కృప వల్ల ఆయన కూడా నేను అర్థం చేసుకొని తరిస్తాను, భగవద్ధామం వెళ్తాను, భగవంతుని ఆస్వాదించగలుగుతాను. ఇక్కడ అదే విషయాలు చెప్పారు. సో భగవంతుణ్ణి తెలుసుకోవటానికి, అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి భక్తిని ఆచరించాలన్నమాట. భక్తిని ఆచరిస్తే అది అనుభవపూర్వకంగా అంటే జ్ఞాన విజ్ఞానం రావాలి అంటే, రియలైజ్ కావాలంటే భక్తిని అంటే భగవంతుడి యొక్క ప్రజెన్స్ని మనం ఆ విధంగా ఆచరించాలన్నమాట. ఆచరించడం వల్ల మనం రియలైజేషన్ వస్తుంది. ఏ విధంగా అయితే ఆకలితో ఉన్నవాడు భోజనం చేస్తే ఆకలి తీరిందని వేరే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లే మనం ఈ లోకంలో త్రివిధ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. త్రివిధ తాపాలకు గురి అవుతూ ఉంటాం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు, జన్మమృత్యు, జరావ్యాధి, దుఃఖదోషానుదర్శనం, 4 విధాలంటే ప్రధాన కష్టాలు, 4, 3, 7 మొత్తం ఇవి ప్రధానమైనటువంటి కష్టాలు. సో కాబట్టి ఎప్పుడు త్రివిధ తాపాల్లో ఉంటామో, ఈ యొక్క ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాల్లో ఉంటామో, ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించి భక్తి చేస్తున్నట్లయితే ఎందుకు వస్తున్నామో, ఎందుకు బాగా కష్టాల్లో అనిపిస్తుంది అంటే మనం అజ్ఞానంలో ఉండి శరీరం అనుకుంటున్నాం కాబట్టి శరీరంకి ఇవన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. చలి ఎన్ని వస్తాయి అన్నమాట. ఒకసారి ఒక పరీక్ష పెడతారు. ఎవరైతే రాత్రి అంతా, ఈ చలికాలంలో రాత్రి అంతా కూడా నీటిలో ఉండి ఒక కొండ మీద ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి మొత్తం ఒక రాత్రి అంతా గడుపుతారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తామని డిక్లేర్ చేస్తారు. సో ఆ రాత్రి అంతా నీటిలో, చల్లటి నీటిలో ఉండాలంటే అక్కడ పాపం ఆయనకి అవసరం ఉంది. 1 లక్ష రూపాయలు మన ఒక డివోటీ వచ్చారు కదా, మన గోసేవకి డిక్లేర్ చేశారు. ఎవరైతే ఫస్ట్ ప్రైజ్, స్టేట్లో ఫస్ట్ ప్రైజ్ వస్తారో వాళ్ళకి 1 లక్ష రూపాయలు గిఫ్ట్ వచ్చారు. మన సెంటర్ నుంచి ఒక ఆయన సెలెక్ట్ అయ్యాడు, పోయిండు, హైదరాబాద్ పోయి రాసి వచ్చింది మహేష్. మరి ఇంకా వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి ఏదో పిల్లలకి ఇచ్చారట. సో వాళ్ళకి నీడ్ ఉంది. నీడ్ ఉన్న వాళ్ళు దేనికైనా తెగించి చనిపోయే పరిస్థితి, ఆ రాత్రి అంతా నీటిలో ఉంటే ప్రాణం పోయినా పోతుంది. అయినా కూడా నాకు అంత అవసరం ఉంది కాబట్టి ఉంటానని అక్కడ ఫైనల్గా ఏం చేస్తారంటే ఆయన భగవంతుడు ప్రార్థించంగా అక్కడ దూరంలో దేవి మందిరం ఉంటుంది. ఆ మందిరంలో వెలుగు వస్తుంటుంది, దీపం.
సో ఆయన దీపక్ కాంతి మీద మెడిటేషన్ చేస్తుండటం వల్ల ఇక్కడ నేను సరి అనుభవించలేదు అనమాట. ఈ శరీరంలో ఉన్న అంటే ఆత్మ అంత పవిత్రమైంది కాబట్టి, సో ఆ దీపక్ కాంతి మీద రాత్రి అంతా మెడిటేషన్ చేస్తున్నాడు కాబట్టి, దాన్ని చూస్తూ దాన్ని ఉన్నాడు కాబట్టి ఈ శరీరానికి ఏమవుతుందని ఆయన మర్చుకోలేదు. సో కాబట్టి యాక్చువల్గా ఆత్మ అంత పవర్ఫుల్, ఎంతో శక్తివంతమైంది, నీళ్ళలో కూడా ఉండదు. సో ఆ విధంగా మనం ఉన్నత దృష్టిని పెట్టుకొని ఉన్నట్లయితే పరమాత్మ మన హృదయంలోనే పరమాత్మ రూపంలో భగవంతున్నాడు. మనం త్రిగుణాలకి ఈ శరీరానికి కనెక్ట్ కాకుండా ఆంతరంగికంగా పరమాత్మతోటి కనెక్ట్ అయి ఉంటే, సో ఇవన్నీ కూడా ఈ మమ్మాయ దురత్యాయ అన్నట్లు మామేవయ ప్రపంచంటే మాయామేకం కానీ త్రిగుణాలు అంటవన్నమాట. భగవంతుడికి ఎప్పుడైతే మనం శరణాగతి అవుతామో, సో భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటామో, మనకి ఆ యొక్క త్రిగుణాలు ప్రభావం అనేది మన మీద ఉండదు. సో కాబట్టి మనం భక్తి చేస్తున్నప్పుడు పరమాత్మతో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం అనమాట. సో అందుకే మనం హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. సో నామం అంటే సాక్షాత్తు సో భగవంతుడే అనమాట. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ నిత్యముక్తో పూర్ణశుద్ధో అభిన్నత్వాత్ నామనామిని అని పద్మపురాణం చెప్పారు. భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క సర్వ సచ్చిదానంద రూపము ఏదైతుందో, ఆయన సాక్షాత్తు ఆయన ప్రజెన్స్ ఏదైతుందో, విగ్రహం కూడా అదేవిధంగా ఆయన ప్రజెన్స్, ఆయన ఉండటం రావటం కూడా సాక్షాత్తు ఒకటే. ఎందుకంటే భగవంతుడు చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నామనామకారి బహుదా నిజ సర్వశక్తి. ఆ నామంలో అన్ని శక్తులు భగవంతుడు పెట్టించారు మనకి. సో భగవంతుడికి ఎంత శక్తులు ఉన్నాయో నామంకి అంతే శక్తి ఉందని చైతన్య మహాప్రభు చెప్తున్నారు. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమేన స్మరణేన కాల. అయ్యో దాన్ని చేయాలంటే మళ్ళీ స్నానం చేయాలి అట్లేం లేదు, సర్వకాల సర్వావస్థల్లో చేయొచ్చు అని చెప్తున్నాను. కాబట్టి అలాంటి సరళ పద్ధతి మనకు ఉంది అనమాట. సో మనం ఎప్పుడు ఎలాంటి ఆపద విపత్తులు వచ్చినా కూడా చెప్తారు, నామ మహత్యంలో చెప్తారు అనమాట. ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్గా కానీ, సో ఆపత్తుల్లో కానీ లేకుంటే సర్వకాల సర్వావస్థలు ఎప్పుడు నామం చేసినా కూడా వాళ్ళు అన్ని విపత్తుల నుంచి బయటపడతారు, అదేవిధంగా భగవంతుడి యొక్క కృపని పొందుతారు అంటారు. సో ఆ విధంగా మనం ఓన్లీ ఆపదల్లోనే కాకుండా నిత్యము నామస్మరణ చేయాలి. అనన్య చింతయంతో మాం ఏ జనా పరిపాస్తే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి. అంటే మరి భగవంతుడు మన యొక్క యోగక్షేమాలను చూడాలంటే మనం ఎంత శరణాగతి అయితే అంతే చూస్తాడు ఆయన. ఎస్ స్వామి నీవే దిక్కు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భక్తి చేయించిన తర్వాత అక్కడ రక్ష రక్ష జనార్దన్ అని అక్కడ చెప్పిస్తూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి మనం అలాంటి ఫీలింగ్ మనకు ఉండాలి. నేను ఈ లోకంలో ఎంతో తుచ్చమైన వాడిని, అల్పుణ్ణి, నాకు రక్ష లేదు స్వామి నీవే నా రక్ష అన్నటువంటి భావన ఎప్పుడూ కలిగి ఉండి మనం ఆయన మీద ఆధారపడి నామం చేస్తూ ఉండాలన్నమాట. నిత్య కర్మల్లో కూడా ఆయన తెలుసుకుంటూ చేయాలి. ఇంకా ఉన్నతంగా భక్తి కర్మలు డైరెక్ట్ చేయగలిగితే చేయాలి. చాలా ముఖ్యంగా సరళమైనటువంటి పద్ధతి నామం చేయమన్నారు. ఇలా చేయటం వల్ల మనం సిద్ధిని పొందుతాం. ఈ విషయాలే ఇక్కడ చెప్పారన్నమాట. ముఖ్యంగా హరికథా శ్రవణం పరీక్షిత్ మహారాజు గురించి చెప్పారు. సో ప్రభుపాద ఏం చెప్తున్నా చూద్దాం ఒకసారి ఫైనల్గా. సో రెండోది ఫైనల్గా ప్రభుపాద ఏం చెప్పారంటే, ఇందులో ఈ యొక్క వైదిక జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలన్నారు, ఒక గురు ప్రామాణికమైనటువంటి గురు పరంపర ద్వారా పొందాలి. ఇక్కడ ప్రభుపాద ఐడెంటిఫై చేశారు. ఎక్కడో గురువు శిష్యుడికి జ్ఞానం ఇస్తే అంటే గురువు అంత జ్ఞానవంతం పోయిందంటే పాపం ఆయన విలిపిస్తాడు, అయ్యో నా జ్ఞానవంతం నీకు ఇచ్చేసినాను. సో ఆ గురువు విద్యుత్ లాంటి దివ్య కాంతినో దివ్య శక్తులను పొందేసి ఆయన అమ్మో షాక్ కొట్టింది నాకు ఒకసారి వచ్చేసింది ఏదో అనేసి శిష్యుడు ఘాతకానికి మూర్ఛకు గురైపోయి అయ్యో నేను పొందేశాను అని షాక్. ఇట్లాంటి మూఢనమ్మకాలు, ఇట్లాంటి కాకమ్మ కథలు అన్ని కూడా సో ఇట్లాంటివన్నీ కాకమ్మ కథలు వినకండి. అట్లా సాధారణ ప్రజలందరూ కూడా మోసపోతున్నారు. అట్లా కాదు. సో మనకి ఇది బ్రహ్మ నుంచి నారదుడు, శివుడు, ఆ విధంగా గురు పరంపర ద్వారా జ్ఞానం అంతా వస్తుంది. ఇలా 4 వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి. సో భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి
4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ విధంగా ఏదో ఒక సాంప్రదాయాన్ని మీరు కనెక్ట్ అయ్యి గురు పరంపరలో నుంచి ఉన్నటువంటి ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించి, ఏ విధంగా స్కూల్కి పోతే మరి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్, గవర్నమెంట్ టీచర్ కానీ టీచర్స్ ఎవరైనా కూడా ఎయిడెడ్ స్కూల్ కానీ లేకుంటే ఏ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అని కూడా ప్రామాణికమైన ఒక బోర్డు ఉంటుంది, ఒకటి నియమించేది స్కూల్ టీచర్స్ నియమించేటువంటి. సో వాళ్ళు ప్రామాణికమైన వాళ్ళ కాదా మనం చూసుకోవాలి. అట్లనే ఎవరినంటే వాళ్ళని గురువు అన్నారు. ఎవరైతే భగవంతుని కృష్ణుణ్ణి భగవంతుడుగా చెప్తున్నారో వాళ్ళు గురువు అన్నమాట. అసలు కృష్ణుడి గురించి చెప్పకుండా, కృష్ణుడు భగవంతుడు అని చెప్పకుండా, నేనే భగవంతుడు లేకుంటే అందరూ భగవంతులు, ఇదంతా ప్రకృతి అంతా భగవంతుడు లేకుంటే ఇష్టం వచ్చి చేయొచ్చు అని చెప్పేవాడు ఎట్లా భగవంతుడు? గురువు ఎట్లా అవుతాడు? సో గురువు అంటే భగవంతుని గురించి చెప్పేవాడు స్పష్టంగా. ఆయన కూడా అర్హత కలిగి ఉండాలి. అది ఇన్ఫాక్ట్ అంటే దాని యొక్క ప్రభావం కూడా చూపించాలి. ఎందుకంటే ఒక ప్లగ్ ఏదుందో అది పెడితే ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎప్పుడు అది పవర్ హౌస్ కనెక్ట్ అయి ఉంటే, అంటే మెయిన్ మీటర్కి మెయిన్ డివి దానికి కనెక్ట్ అయ్యి. సో అది ప్రాపర్గా కనెక్ట్ అయిన తర్వాత కనెక్షన్ చూసుకోమంటున్నాడు. ఎందుకంటే మోసపోతారు మీరు. ఎందుకంటే కలియుగంలో చీటర్స్ విల్ గెట్ చీటింగ్ గురూస్ అని మన భావన ఎలా ఉంటుంది జనరల్గా. భౌతిక అంటే బద్ధ స్థితిలో మనమే చీటింగ్ చేస్తూ ఉంటాం. సో అవి బద్ధ స్థితిలో జీవుడికి ఉన్నటువంటి 4 లోపాలు అన్నమాట. సో చీటింగ్ ప్రొపెన్సిటీ, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, సో కరుణాపాఠవ, విప్రలిప్స, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలి? అదృష్టవశాత్తు లేదా మనం ప్రయత్నిస్తూ ఎట్లయితే బంగారాన్ని కొనాలంటే ఇది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి ఒక జ్ఞానం, బేసిక్ జ్ఞానం ఉండాలి. ప్రభుపాద ఇదే విషయాలు చెప్తాను మన భగవద్గీతలో కానీ. సో కాబట్టి మనం మరి భగవంతులని ఎవరిని అంటారు, గురువు అని ఎవరిని అంటారు, భక్తి అని దేన్ని అంటారని మనకి ఆచార్యులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని శ్రద్ధతో భాగవతాన్ని విన్నట్లయితే ఎస్ ఇలాంటి పాటించేవాళ్ళు, ఇలా ఆచరించేవాళ్ళు గురువులు, లేదంటే భక్తి ఇది భగవంతుడు ఇది అని స్పష్టం చేసిన తర్వాత అప్పుడు ప్రామాణిక గురువుని దగ్గర మనం దీక్షని లేకుంటే మంత్రాన్ని పొంది మనం భక్తిని ఆచరిస్తూ అనుభవిస్తూ ఉంటాం. సో కాబట్టి యొక్క గురు పరంపర యొక్క ప్రాధాన్యత ఇక్కడ చెప్పాను. సో అలా బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని మనం ఇక్కడ పాటిస్తూ ఉన్నాము ఇస్కాన్ సంస్థలు. అట్లనే శ్రీ సాంప్రదాయం కూడా ఉంది. ఇది బ్రహ్మ సాంప్రదాయం అంటే రెండోది శ్రీ సాంప్రదాయం. శ్రీ అంటే లక్ష్మీదేవి నుంచి విశ్వక్షేణుల నుంచి ఆళ్వార్ నుంచి నాదముని నుంచి యమునాచార్య శిష్యుడు రామానుజాచార్య శిష్య పరంపర నడుస్తుంది. అట్లనే అదే శ్రీ సాంప్రదాయంలో నార్త్ ఇండియాలో ఇక్కడ రామానుజాచార్య ఫేమస్ కాబట్టి దీన్ని రామానుజ సాంప్రదాయం అని కూడా అంటారు శ్రీ సాంప్రదాయాన్ని సౌత్ ఇండియాలో. కానీ నార్త్ ఇండియాలో శ్రీ సాంప్రదాయంలో రామానంద ఆచార్యుడు ప్రామాణికం కాబట్టి గొప్పవాడు కాబట్టి అక్కడ రామానంది సాంప్రదాయం అని అంటారు. ఏ విధంగా అయితే లక్ష్మణుడు రామానుజాచార్యగా వచ్చారు, ఇక్కడ స్వయంగా భగవంతుడైనటువంటి లక్ష్మణుడు బలరాముడు రామానుజాచార్యగా వచ్చారో అక్కడ స్వయంగా రాముడే రామానందాచార్యగా వచ్చారన్నమాట. సో కాబట్టి అది రామానంది సాంప్రదాయం. అట్లే మన సాంప్రదాయంలో కూడా చైతన్య మహాప్రభు స్వయంగా భక్తులుగా వచ్చి, నిత్యానంద ప్రభు కూడా కృష్ణ బలరామ ఇద్దరు భక్తులుగా వచ్చి ఆచార్యులుగా మరియు భగవంతుడిగా కూడా మనం అర్థం చేసుకుంటాం అనమాట. ఆయన విధి విధానాలు ఇచ్చినటువంటి భక్తి మార్గాన్ని మనం పాటిస్తే. అందుకే మనం హరే కృష్ణ జపం చేస్తున్నా కూడా ఫస్ట్ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త అని ఆ చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభు యొక్క నామం చేసే అది పంచతత్వ మంత్రం అంటాము. 5 నామాలు 5 రూపాల్లో భగవంతుడు అవతరించాడు. చైతన్య, నిత్యానంద, అద్వైత అనేది 3 కూడా విష్ణు తత్వాలు అన్నమాట. 3 విష్ణు తత్వాలే. గదాధార అంటే శక్తి తత్వం రాధారాన్ని, శ్రీవాస్ అంటే నారదముని తన యొక్క శుద్ధ భక్తులను. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అంటున్నారు. అందరూ కూడా అంటే ఈ 5 రూపాల్లో పంచతత్వ అంటాము. వచ్చి భగవంతుడు భక్తిని ఆచరించి భక్తిని ఇచ్చారన్నమాట. సో కాబట్టి అలాంటి ప్రామాణికమైనటువంటి గురు పరంపర ఉంది. కాబట్టి ప్రభుపాద వారు అమెరికా కూడా వెళ్ళి స్పష్టంగా ఎక్కడైతే శుద్ధమైనటువంటి పాలు ఉంటే మనం అందరూ వచ్చి పబ్లిక్ తీసుకుంటారో ఇలా శుద్ధమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మనకి 113 దేవాలయాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎన్ని దేశాలు ఉన్నాయి? 200 దేశాలకి చూస్తే దానికన్నా దేశాల కన్నా ఎక్కువ సెంటర్స్ ఎక్కువ, ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి.
ఇంకా ఎన్నో విస్తరించి ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి కాకుండా ప్రామాణిక పెద్దవి 1300 ఇస్కాన్ దేవాలయాలు, టెంపుల్స్ ఉన్నాయని, సెంటర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే చిన్న చిన్న సెంటర్స్ చూస్తే ఎక్కువ ఉంటాయి, కానీ ప్రామినెంట్ టెంపుల్స్. ఎందుకంటే ఉదాహరణకి అమెరికాలో 50 రాష్ట్రాలకి 50 టెంపుల్స్ ఈజీగా ఉంటాయి. అదే బేసిక్ ఒకటి చెప్పుకున్నా కూడా మనం అట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక 4 వేసుకున్నా కూడా 200 ఆనే ఉన్నాయి. ప్లస్ మన ఇండియాలో కూడా ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ప్రభుపాదుల వారు 108 ఏర్పాటు చేస్తే ఇప్పుడు 1080 దానికన్నా దాటి పోతున్నాయి. ఎందుకంటే 50 years అయింది కాబట్టి ఇంకా ముందు కూడా ఇంకా విస్తరిస్తూ ఉంటాయి. సో మన బాధ్యత అది ముందుకు తీసుకెళ్ళాలి ప్రామాణిక పద్ధతిలో. సో అలా గురు పరంపర యొక్క మహత్యం ఇక్కడ ప్రభుపాదులు చెప్పారన్నమాట. అట్లా ప్రామాణిక గురు పరంపర అంటే అక్కడ సుఖదేవ గోస్వామి కూడా ప్రామాణికుడు. ఎందుకంటే స్వయంగా ఆయన భగవంతుడి అవతారమైనటువంటి వేదవ్యాసం నుంచే, కృష్ణ ద్వైపాయ వ్యాసం నుంచే వింటాడు. ఆయన తండ్రి ప్లస్ గురువు కూడా కాబట్టి ఆయన నుంచి వింటాడు. ఆయన పరీక్షిత్ మహారాజ్కి ఆయన కూడా ఎలాంటి, సుఖదేవ గోస్వామి ఎలాంటి భక్తుడు అంటే పరమ వైష్ణవుడు. ఆయన రాధారాణి యొక్క శిలుక భూలోకం నుంచి వచ్చినటువంటిది. లీల ప్రకారం అక్కడ శివుడి నుంచే స్వయంగా ఆయన భాగవతాన్ని వింటాడు. విని ఆయన అలాంటి పరమ వైష్ణవుడు. ఆయన భాగవతాన్ని పరీక్షిత్ మహారాజ్ చెప్తుంటే సాధారణ ఋషులే కాదు, గొప్ప గొప్ప వంటి తన తండ్రి అనేటువంటి వ్యాసుడు, తన తండ్రి శిష్యు గురువు అయినటువంటి నారదుడు, సో ఆ విధంగా నారదుడు, వ్యాసుడు, పరశురాముడు, అది గొప్ప గొప్ప అవతారమైనటువంటి భగవంతుడు అవతారం పరశురాముడు, అది ఎంతో మంది మహానుభావులందరూ కూడా, మహాత్ములందరూ కూడా విన్నారు అక్కడ. అంటే ఆస్వాదించడానికి భగవంతుడి యొక్క కథ. ఎందుకంటే భగవంతుడు కూడా అక్కడ ఉంటాడు. నాహం తిష్టామి వైకుంఠే నచ్చ యోగిరు యేసు తత్ర తిష్టామి నారదే అత్ర గాయంతి మందు. భగవంతుడు గ్లోరిఫై చేస్తుంటే భగవంతుడి ప్రజెన్స్ ఉంటున్నారు. సో ఆ విధంగా అలాంటి ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నది కాబట్టి ఇస్కాన్ సంస్థ మనం చూస్తే పొటెన్సీ తెలుస్తుంది అన్నమాట. అందుకే ప్రభుపాద అంటారు ఫలేన పరిచయతే. ఫలితం అనేది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఈ ప్రామాణికమైనది కాదు. సో కాబట్టి ఫలేన పరిచయతే, మనం ఈ విధంగా ఇస్కాన్ అనేది మన యొక్క అజ్ఞానాన్ని ఏ విధంగా తీసేస్తూ, అరే మీరందరు చీటర్స్, భగవంతుడు అంటే కృష్ణుడే, కృష్ణుడు గురించి చెప్పగలిగిన వాడు, అది కూడా గురు పరంపరలో అనేసి స్పష్టంగా చెప్తూ కృష్ణం వందే జగద్గురు అని. ప్రభుపాదుల వారు ఎప్పుడు నేనెప్పుడు భగవంతుడు అని చెప్పుకోలేదు. కృష్ణుడే భగవంతుడు, రాధాకృష్ణుడు భగవంతుడు అంటారు. సో రాధాకృష్ణుని చైతన్య మహాప్రభుని ఆయన ప్రమోట్ చేశారు కాబట్టి, కృష్ణుడు విశ్వవ్యాప్తమై ఉంటాడు కాబట్టి ఇప్పుడు ప్రభుపాదు కూడా విశ్వవ్యాప్తమయ్యాడు. ఏ విధంగా ప్రహ్లాదుడు కీర్తిమంతుడయ్యాడు. తన భక్తుల్ని గ్లోరిఫై చేయటం భగవంతుడి కోరిక అనమాట. అర్జునుడికి ఏ విధంగా క్రెడిట్ ఇచ్చాడో, హనుమంతుడికి ఏ విధంగా క్రెడిట్ ఇచ్చాడో, సో ఆ విధంగా ఈ యొక్క కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చి తన సేనాని భక్తుని పంపించి, సో ఆయనకి చెప్పిన వాక్ ఏదైతుందో, పృథ్వీతే ఆచే నగరాది గ్రామం సర్వత్ర ప్రచారహో ఈ మోడనామం అన్నారు. సో ఈ యొక్క భూమండలంలో ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో నా నామం, భగవంతుడి యొక్క నామం పలకబడుతుందని చైతన్య మహాప్రభు ప్రిడిక్ట్ చేశారు. సో దాన్ని ఆయన చేసి ఉండేవాడు, కానీ ఆయన తన శుద్ధ భక్తుడికి క్రెడిట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో సో మొన్న యుగావతార ప్రభు లెక్చర్లో చెప్తుంది అన్నమాట. నరసింహస్వామి హిరణ్యాక్షుని చంపినప్పుడు అందరూ నరసింహస్వామికి జయ జయ అంటున్నారు. అరే జయకారు నాకు కొడుతున్నా కానీ మా ప్రహ్లాదుడు కొట్టలేదంటే, సరే నెక్స్ట్ టైం నా భక్తుడిని నేను కీర్తింపు చేస్తానని హనుమంతుడికి అన్ని ఇస్తాడు అన్నమాట, శక్తులు ఇచ్చి అన్ని చేయిస్తాడు ఆయన ద్వారా. సో ఆయన్ని కొంతవరకు కీర్తిస్తాడు. ఫైనల్గా అసలైన విలన్ ఎవరు? రావణుడు కాబట్టి, రావణుడిని చంపింది రాముడే కాబట్టి మళ్ళీ నాకే జయకారం కొడుతున్నారని, ఈసారి నేను ఏ ఆయుధం పట్టను, నేను యుద్ధం చేయను, మొత్తం నా భక్తుని ద్వారా చేయిస్తానని అర్జునుడు ముందు పెట్టుకొని అన్ని చేస్తాడు. సో ఈసారి కూడా ఏమంటారు, అన్ని చేసింది అర్జునుడు మంచిదే, కానీ అసలు ఏం జరిగింది, అసలైన ఆయన వెనక ఆయన ఉండి కాబట్టి చేసిండు. సో ఈసారి ఏం చేశాడు కలియుగంలో, అసలు నేను అలా కాకుండా నా తర్వాత ఎంతో గ్యాప్ ఇచ్చి అసలు నన్ను మర్చిపోయేటట్టు చేసి తర్వాత ఒక శుద్ధ భక్తుని పంపి సో ఆయన్ని విశ్వవ్యాప్తంగా ఈ విధంగా చేపిస్తానని ఆ విధంగా ప్రభుపాదుని పంపించి, సో ఇప్పుడు మనం ప్రభుపాదుని గ్లోరిఫై చేయాలి. సో కాబట్టి భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు నా శుద్ధ భక్తులు గ్లోరిఫై కావాలి. సో ఆ విధంగా చేయటం వల్ల అంటే చైతన్య మహాప్రభు అవతరించిన 400 సంవత్సరాల తర్వాత, 450 సంవత్సరాల తర్వాత ప్రభుపాద అవతరించి సో విధంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోరిఫై చేయించారు. సో ఎంత పొటెన్షియల్ ఉంటే ప్రభుపాదులు ఈ విధంగా దీన్ని చేయగలుగుతారు. మొన్ననే
తిరుపతిలో లెక్చర్లో యుగావతార ప్రభు అని అంటే భగవంతుడు భక్తుల్ని గ్లోరిఫై చేయాలి. సో కాబట్టి మనం వైష్ణవుని ఎప్పుడు కూడా భక్తుల్ని గ్లోరిఫై చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదు అనేది ప్రధాన అంశం అనమాట. సో అట్లా భగవంతుడే కోరుకుంటున్నాడు కాబట్టి సో వైష్ణవ నింద జరగకుండా మనం భక్తిని సాధన చేసుకున్నట్టు మనం సక్సెస్ అవుతాం. సో అది మనం వీలైనంతగా వైష్ణవుల్ని మనం గ్లోరిఫై చేయాలన్నమాట. అప్పుడు భగవంతుడు కూడా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే ఈ విధంగా అంబరీష్ మహారాజ్ స్టోరీలో మనం వింటాము, సాధవో హృదయం మహ్యం, సాధువులు నా యొక్క హృదయంలో ఉంటారు, సాధునాం హృదయం త్వాహం, సాధువుల యొక్క హృదయంలో నేను ఉంటాను. కాబట్టి భగవంతుడి యొక్క హృదయంలో భక్తులు ఉన్నారు, శుద్ధ భక్తులు ఎవరుతున్న వాళ్ళు భగవంతుడి యొక్క హృదయంలో ఉన్నారు. కాబట్టి మనం కించిత్ కల్మషం కూడా మనసులో మనసా వాచ కర్మణ ఎలాంటి ఆలోచనలు కూడా రాకూడదు. ఎందుకంటే సో భగవంతుడికి ఇమీడియట్గా తెలుస్తుంది, వేరే వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారని భగవంతుడు తెలుస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా శుద్ధమైనటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే భగవంతుడు సరే మనం ఒక్కోసారి డైరెక్ట్గా గ్లోరిఫై చేయలేక మానసికంగానే గ్లోరిఫై చేయొచ్చు భక్తులు. సో ఈయన మహాభక్తులండి, మంచి భక్తులండి, నాకు ఇది ఇచ్చారు, నాకు ఇది హెల్ప్ చేశారు, లేకపోతే ఇట్లా మనం గ్లోరిఫై చేస్తూ ఉంటే భగవంతుడు ప్రసన్నం అవుతాడు. మనకు కావాల్సిన సిద్ధి ఆయన చేసి పెట్టారు. ఎందుకంటే సో మద్భక్త పూజ అధిక అంటాడు. ఎందుకంటే నా భక్తులను శుద్ధ భక్తుల్ని గ్లోరిఫై చేస్తే నేను ఇంకా ప్రసన్నం అవుతాను అంటారు. ఇఫ్ యూ లవ్ మీ లవ్ మై డాగ్ అంటారు కదా. ఏమన్నా వాళ్ళ ఇంటి వస్తువు ఏదన్నా లేదంటే డాగ్ అని ఎలా అంటారు, మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు చాలా ప్రశాంతం ఇది పని చేసి పెడుతుంది. అట్లనే సో మనం నేర్చుకోవాలి. అందుకే గురువుని మనం శుద్ధ వైష్ణవులు లేదా గురువుని సేవించటం, గురువుని గ్లోరిఫై చేయటం నేర్చుకోవాలి. మన ప్రభు చెప్తున్నారు అన్నమాట, అమోఘ లీలా ప్రభు చెప్తున్నారు. మనం ఇస్కాన్లో జన్మాష్టమి చేసుకుంటాము, ప్రభుపాదను మనం గ్లోరిఫై చేయలేకపోతుంది. ఎందుకంటే రాత్రి 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, తెల్లవారేస్తే మనం లేచేసరికి 10 అవుతుంది. ఆ రోజు ఆమెని నిద్ర వస్తూ ఉంటుంది. ప్రభుపాద ఆవిర్భావ తిరోభావ తిథులు మనం గ్లోరిఫై చేయట్లేదు, ప్రభుపాదను గ్లోరిఫై చేయాల్సినంతగా చేయట్లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ప్రభుపాద కోసం గ్లోరిఫికేషన్ గ్రాండ్గా చేయాలి అని చెప్తాను. ఎందుకంటే సో ఆయన భగవంతుడు కూడా సంతోషపడతారు తన భక్తుల్ని గ్లోరిఫై చేస్తే. ప్రభుపాద ఎంత శ్రమించి ఇన్ని కూడా ఏర్పాటు చేసి ఇన్ని గ్రంథాలు ఇచ్చి మనకి ఇంత చేశారు కాబట్టి. సో ఇక్కడ అందుకే ఋషులు కూడా ఆ పరీక్షిత్ మహారాజు గురించి అడుగుతున్నారు అనమాట. ఆయన జననం ఎలా జరిగింది, ఆయన కార్యక్రమాలు ఏంటి, ఆయన ఏ విధంగా తరించారు, ఏమి విన్నారు అని కూడా. సో ఈ విధంగా నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా సూత గోస్వామిని ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఏమి విన్నాడు సుఖదేవ్ గోస్వామి అని అడుగుతున్నారు. సో కాబట్టి మనం కూడా శుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే అన్ని కూడా క్షుణ్ణంగా శ్రవణం కీర్తన వింటారు. ముఖ్యంగా శ్రవణం కీర్తన ద్వారానే మనకి భగవంతుని పూజించాలి, భగవంతుడి యొక్క మహత్తు గొప్పతనం తెలుసుకుంటుంది. కాబట్టి ఆయన పాదపద్మాలను సేవించాలనేటువంటి ఆలోచన వస్తుంది. సో అందుకే ఈ నవవిధ భక్తులు కూడా శ్రవణం అనేది చాలా చాలా important. అందుకే నామం మనం పట్టుకోగానే మనసు ఎడుకుపోతుంది. అందుకే నామాన్ని శ్రద్ధగా వినాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క కథని శ్రద్ధ పెట్టి, అందుకే ఇక్కడ వర్డ్ యూజ్ చేశారు. శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ అంటే విశ్వాసం. ఎందుకంటే ఇది చేయటం వల్ల బ్రూహిణ శ్రద్ధదానానాం యశ జ్ఞాన మదాత్సుక. శ్రద్ధదానానం, శ్రద్ధావంతులంటే వాళ్ళు కూడా శ్రద్ధతో అడుగుతున్నారు. ఏం జరిగింది స్పష్టంగా చెప్పండి, ఏం విన్నారు అనేది. వాళ్ళు ఎంతో శ్రద్ధ, అటెన్షన్ ఇచ్చి, టైం ఇచ్చి వాళ్ళు ఆదరాబాదరగా కాదు. మనం ఏంటంటే నామం చేసేటప్పుడు కావాలి, ఇది కంప్లీట్ కావాలి అని కాకుండా లెట్ మీ హియర్ అట్లీస్ట్ ఒక్క నామం అని ప్రతిసారి అట్లా మనసును మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి శ్రద్ధగా. అందుకే భూరిజన ప్రభు అని ఉంటారు. భూరిజన ప్రభు అని శ్రీల ప్రభుపాద యొక్క శిష్యులు అనమాట. శరణాగతి అనేటువంటి బుక్ రాస్తారు ఆయన, భగవద్గీతమైన కామెంట్ని, సరెండర్. సో మనం ఇన్ని నామాలు చేస్తున్నాం, ఒక్క నామం కూడా శ్రద్ధగా నేను వినగలిగితే నా జీవితం సక్సెస్ అనేటువంటి ఉద్దేశంతో శ్రద్ధగా హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 అంటే స్పష్టంగా పలుకుతూ స్పష్టంగా వినటానికి ఎందుకంటే అది మన సక్సెస్ సాధ్యం పొందవచ్చు అనమాట అలా. సో అలా చెప్తారనమాట. ఎన్నో ఈ గోవర్ధన్లో మన బృందావనంలో వాళ్ళు క్లాసెస్ పెడతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రిట్రీట్ పెడతారు. అక్కడ సత్యనంద మహారాజు, భూరిజన ప్రభు, ఇట్లా ప్రభుపాద డిసైపుల్స్ వచ్చి అక్కడ సత్సంగాన్ని పెట్టి యొక్క నామం యొక్క మహత్యం అన్ని కూడా బాగా డిస్కస్ చేస్తున్నారు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శిల ప్రభుపాద కి, గౌరవభక్తులకి. ప్రశ్న ఉంటే చెప్పచ్చు, కామెంట్స్ ఉంటాయి. హరే కృష్ణ. గౌరవభక్త బృందకి జయ, జగద్గురు శిల ప్రభుపాద. గోవింద హరే కృష్ణ హరే కృష్ణ.